మార్క్ సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 12 verses 13 through 17. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవనిని లక్ష్య పట్టివని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పైరాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిరి. అందుకు యేసు, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. జీవాధిపతి అయిన మా దేవా, నీ వాక్యమును మేము ఈ సమయంలో వినబోచుండగా మీ వాక్యమును మాకు తెరిచి మీ పరిశుద్ధాత్మ ద్వారా బోధించండి. సత్యమును గ్రహించుటకు, విశ్వసించుటకు, విధేయత చూపుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయండి. రక్షణ లేని వారిని రక్షించండి, రక్షించబడిన వారిని రూపాంతరపరచండి. అందరినీ మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. సో ఈ దినము మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు రాసుకునేటువంటి వారు టైటిల్ రాసుకోండి. జీసస్ టోల్డ్ ద హిపోక్రిట్స్ టు రెండర్ అండ్ సరెండర్. జీసస్ టోల్డ్ ద హిపోక్రిట్స్ టు రెండర్ అండ్ సరెండర్. యేసు వేషధారులకు చెల్లించమని మరియు లోబడమని చెప్పాడు. యేసు వేషధారులకు చెల్లించమని మరియు లోబడమని చెప్పాడు. ఇది పార్ట్ 61, 61 భాగం. ఈ పాటికి మనము క్రమం తప్పకుండా మార్కు సువార్తను వచనం వెంబడి వచనము వింటూ వచ్చాము గనుక మనలో కొన్ని విషయాలు మనకి ఈ పాటికి అవగతమై ఉండాలి, అంటే మన గ్రహింపులోనికి వచ్చి ఉండాలి. కనుక వాటిని నేను మరలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంతమంది యేసుక్రీస్తుకు వ్యతిరేకులు, విరోధులు ఉన్నారు. వీరు ఆయన యొక్క బద్ధ శత్రువులు. వీరు వివిధ వర్గాలుగా, వివిధ గుంపులుగా మనకి కనబడతారు. మతపరమైన నాయకత్వానికి అండ్ రాజకీయ నాయకత్వానికి సంబంధించినటువంటి వివిధ వర్గాలు ఇక్కడ మనకు కనబడతారు. ఇక ఈరోజు మనము 13వ వచనం నుండి మనము చూసుకుంటూ పోతే ఈ 12వ అధ్యాయంలో 3 గుంపులు లేకపోతే 3 రకాలైనటువంటి వారు యేసును ప్రశ్నించడం మనం చూస్తాం. ఈ 13వ వచనం నుండి 17వ వచనం వరకు మొదటి గుంపు వారు పరిసయ్యులు మరియు హేరోదీయులు. 18వ వచనం నుండి 27వ వచనం వరకు సద్దూకయ్యులు. తర్వాత 28 నుండి 34 వరకు శాస్త్రులలో ఒకడు. ఈ ప్రకారం ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తారు. మొదటి 2 గుంపులకు సంబంధించినటువంటి వారు శత్రుత్వముతో ఆయన్ని ఏదో రకంగా దొరకపుచ్చుకోవాలి, ఆయన్ని అంతమొందించాలి అనే ఉద్దేశంతో వచ్చారు. 3వ రకంలో ధర్మశాస్త్రోపదేశకుడు మనకు కనబడతాడు. ఆయన మరి యేసు ప్రభు పక్షాన ఉన్నట్టు, ఆయనతో సానుకూలంగా ఉన్నట్టు మనకు కనబడతాడు. కానీ అతడి యొక్క కపటత్వం లేకపోతే అతనిలో ఉన్నటువంటి వేషధారణ ఏంటో తర్వాత 38 నుండి 40 వచనాల్లో ప్రభు అయిన యేసు చేసినటువంటి బోధలో మనకి కనబడుతుంది. సో వీరందరూ ఏదో ఒక రకంగా ఆయనకి వ్యతిరేకముగా ఉన్నటువంటి వారు. సో ఇశ్రాయేలు దేశంలో దేవుడికి వ్యతిరేకంగా, దేవుని కుమారునికి వ్యతిరేకంగా మతపరమైన, రాజకీయపరమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా కూడగట్టుకొని ఆయన్ని అంతమొందించాలి అనేటువంటి విషయాన్ని వారు చేపట్టారనేది మార్కు సువార్త మనకి చూపిస్తోంది. సో 2 సత్యాలు మనం నేర్చుకుంటాం. రాసుకునే వారు రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే ద హిపోక్రిటికల్ ట్రాప్. ద హిపోక్రిటికల్ ట్రాప్. వేషధారణతో కూడిన ఉచ్చు. వేషధారణతో కూడిన ఉచ్చు లేకపోతే కపటత్వముతో చేసిన కుట్ర. కపటత్వముతో చేసిన కుట్ర.
13వ వచనం నుండి 15వ వచనంలో మొదటి భాగం వరకు వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఇది ఎప్పుడు జరిగింది అంటే, పోయిన వారం మనము నేర్చుకున్నటువంటి ఆ సంఘటన జరిగినటువంటి అదే దినాన్న జరిగి ఉండొచ్చు. అది జరిగిన తర్వాత కొంత సమయానికి జరిగి ఉండొచ్చు. వారు అని ఇక్కడ మార్కు సువార్తికుడు రాశాడు. వారు అంటే ఎవరు? మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అనేటువంటి ఆ 3 గుంపుల వారు యేసు దగ్గరికి కట్టగట్టుకొని వచ్చారు. వారిని ఆయన తన యొక్క ప్రశ్నకు అంటే వారి యొక్క ప్రశ్నకు జవాబుతో వారిని చాలా ఇబ్బంది పెట్టాడు, వారికి కోపం తెప్పించాడు. వారు ఆయన ఏమీ చేయలేకుండా నిస్సహాయులుగా ఉండిపోయేటట్టు చేశాడు గనుక వారు ఇంకొక పథకముతో ఇంకొక ప్రయోగమును చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. కేవలం వారి యొక్క వ్యూహమును మార్చారు, వారి యొక్క స్ట్రాటజీని మార్చారు. ఆ స్ట్రాటజీ ఏంటో మనకి రాయబడినటువంటి భాగాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈసారి స్ట్రాటజీ ఏంటంటే, యేసు ప్రభువును ఏదో రకంగా మరి ఇటు మతానికి వ్యతిరేకమైన లేకపోతే అటు రోమా సామ్రాజ్యానికి అంటే రాజకీయానికి వ్యతిరేకమైనటువంటి పలుకును పలికింపచేసి దాంట్లో ఆయన్ని పట్టుకుంటే ఆయన దొరకకుండా ఉండకుండా ఇటుగాని అటుగాని ఆయన్ని మనము దొరకబుచ్చుకుంటే ఆయన సంగతి మనము చూడొచ్చు అనేటువంటి విషయాన్ని, ఆయన ఎట్లయినా మరణశిక్షకు మరి తీసుకుపోవాలి అనేటువంటి రీతిలో వారు ప్లాన్ వేశారు. 13వ వచనంలో మీరు గమనిస్తే, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని అనేటువంటి పదాలు ఉన్నాయి. సో మాటలలో ఆయనను చిక్కుపరచడానికి వారి యొక్క ప్రయత్నం. మనం కొన్నిసార్లు కొంతమంది తాళ్లతో వచ్చి బంధిస్తారు, కొన్నిసార్లు కొంతమందిని పట్టుకొని బోన్లో వేస్తారు. అది లోకంలో మనం చూసేటువంటి విషయం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, తెలివిని, మేధస్సును, వారికి ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి బుద్ధిని వాడి ఆ మనిషిని మాటల్లో దొరకబుచ్చుకోవడానికి, మాటలతో వల వేసి ఆ మనిషిని ఉచ్చు బిగించి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వాడబడినటువంటి చిక్కు అనేటువంటి పదము గ్రీకులో చిక్కించుకోవడం అని తెలుగు అర్థం అన్నమాట. ఒక దుష్ట మృగాన్ని లేకపోతే అడవిలో వేటాడడానికి వెళ్ళినప్పుడు అడవిలో ఉన్నటువంటి మృగాలను దొరకపుచ్చుకోవడంటే వాటికి ఉచ్చు లేకపోతే బోను లేకపోతే వల వేయాల్సిన అవసరం ఉంది. అదే ప్రకారం సముద్రంలో చేపలు పట్టే టైంలో కూడా ఎర్ర వేసి వాటిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానిని అలంకారికంగా ఇక్కడ యేసుక్రీస్తును మాటల్లో దొరకబుచ్చుకోవడానికి వీరు ఉపయోగిస్తున్నారు. ఆయన వీరు వేసినటువంటి ప్రశ్నలకు అజాగ్రత్తగా ఉన్నటువంటి సమయంలో ఆయన తెలియకుండానే మాటల్లో ఏదైనా ఒక జవాబు ఇచ్చేస్తే, అజాగ్రత్తగా ఏదైనా పలికేస్తే ఆయన్ని పట్టుకోవడానికి ఒక వల అనేది వారు వేసుకొని వచ్చారు. అయితే ఆయనకి వీరెవరో బాగా తెలుసు, వీరి హృదయము, అంతరంగము, వీరి లోపల ఉన్నటువంటి సమస్త విషయాలు తెలుసు. ఎందుకంటే ఆయన వీరిని సృష్టించినటువంటి దేవుడు. అండ్ ఆయన్ని వీరు ఆ ప్రకారము దొరకబుచ్చుకోవాలనుకోవడం వీరి యొక్క పొరపాటు. నేను ఒక ఆర్టికల్లో ఒక నిజంగా జరిగినటువంటి సంఘటనను చదివాను. మరి ఒక వ్యక్తి హత్య చేశాడు, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. అతని తరపున, ముద్దాయి తరపున వాదించడానికి ఒక డిఫెన్స్ అటార్నీని అతడు పెట్టుకున్నాడు. ఈ లాయర్ ఆ యొక్క జడ్జిల ముందు నిలబడి అతని యొక్క వాదనలు వినిపించిన తర్వాత ఇట్లా చెప్పాడు, మై ఆనర్స్, అంటే జడ్జిల్లారా, నా క్లయింట్ని నిర్దోషిగా మీరు ప్రకటించాలి. అతడు హంతకుడు కాదు అనేటువంటి అనుమానం మీలో చిన్నగా ఉన్నా కూడా మీరు వెంటనే అతడిని నిర్దోషిగా ప్రకటించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఒకటి చేసి చూపించబోతున్నాను. దాన్ని బట్టి అతడు హంతకుడు కాడు అనేటువంటి అనుమానమును నేను మీకు నిజం చేస్తాను అని చెప్పి ఏం చేశాడు, కాసేపు మీరు ఆ యొక్క మెయిన్ డోర్ వైపు చూడండి,
కొన్ని నిమిషాల్లో ఆ యొక్క డోర్ తెరుచుకుంటుంది. నిజమైనటువంటి హంతకుడు కోర్టులోనికి వస్తాడు. కనుక నా క్లయింట్ ఈ ముద్దాయి హంతకుడు కాడు, దోషి కాడు అని మీరందరూ కూడా ఒప్పుకుంటారని చెప్పినప్పుడు ఆ డోర్ తెరిచారు. డోర్ తెరవగానే అక్కడ కూర్చున్నటువంటి ఆ జడ్జీల బృందం అంతా కూడా డోర్ వైపుకి చూసింది. చూసినప్పుడు వెంటనే ఈ యొక్క లాయర్ చెప్పాడు, చూడండి మీ అందరిలో అనుమానం ఉంది కనుకనే మీరందరూ డోర్ తెరవగానే డోర్ వైపు చూశారు. ఎందుకంటే అక్కడ నుండి నిజమైనటువంటి హంతకుడు కోర్టులోనికి వస్తాడు అని, ఆ నిజమైన హంతకుడు ఎవడో మనము చూడాలి అనేటువంటి ఉద్దేశంతో చూశారు. కనుక నా పాయింట్ ఏంటంటే నా క్లయింట్ నిజంగా హంతకుడు, నేరస్తుడు అనేటువంటి అనుమానము మీకు కూడా ఉంది, ఇతడు కాడేమో అనే అనుమానం మీకు కూడా ఉంది. కనుక మీరు ఆ పని చేశారు, మీరందరూ దొరికిపోయారు, కనుక ఇతడిని మీరు ఇప్పుడు విడుదల చెయ్యండి అని చెప్పినప్పుడు జడ్జిలు ఒకరినొకరు చూసుకుని లేచి కాసేపటికి ఈ యొక్క కేసుని వారు వాయిదా వేసి లోపలికి వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత మళ్ళా జడ్జిలందరూ బయటకు వచ్చారు. వచ్చినప్పుడు మళ్ళా ఈ యొక్క ముద్దాయి లాయర్ లేచి నిలబడి వారితో చెప్పాడు, ఎందుకంత టైం తీసుకుంటున్నారు, వెంటనే ప్రకటించండి నా యొక్క క్లయింట్ నేరస్తుడు కాడని. మీరే ఒప్పుకున్నారు మీలో అనుమానం ఉందని అన్నప్పుడు ఒక పెద్ద అయిన సీనియర్ జడ్జి లేచి నిలబడి ఇట్లా చెప్పాడు, బాబు నేను ఒకటి నీకు చెప్పాలి. అదేంటంటే తలుపు తీసినప్పుడు ఎవరో బయట నుండి లోపలికి వస్తారని అందరూ అటువైపు చూశారు, కానీ నేను అటువైపు చూడలేదు. నేను మాత్రం నా ఎదుట ఉన్నటువంటి నేరస్తుడినే చూశాను. అండ్ ఆ నేరస్తుడు అటు చూడలేదు. ఎందుకంటే అక్కడ నుండి ఎవడు రాడు, వీడే నిజమైన హంతకుడని వాడికి తెలుసు. వీళ్ళందరూ చూశారు కానీ వాడు చూడలేడు, ఎందుకంటే వాడే హంతకుడని వాడికి తెలుసు. అండ్ వాడిని చూసిన నాకు తెలుసు. కనుక వీడే హంతకుడు, వీడికి యావజ్జీవ కారాగార శిక్ష అనేసరికి ఆ లాయర్ ఇంకా నా లా వదిలేసుకుంటే మంచిదేమో అని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే యేసుప్రభుని దొరకబుచ్చుకుందామని వచ్చారు, కానీ వీళ్ళందరూ దొంగలు దొరికిపోయారు. ఇది ఒక ట్విస్ట్ అన్నమాట. అట్లాంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు తన జీవితకాలంలో ఎన్నో చేశాడు. కొన్ని మాత్రమే మనకి ఈ యొక్క సువార్తల్లో రికార్డు చేయబడ్డాయి. ఇక్కడ పేర్కొనబడినటువంటి 2 వర్గాల వారు, వీరు కూడా విచిత్రమైనటువంటి వ్యక్తులు. ఒక వర్గం వారు పరిసయ్యులు, ఇంకొక వర్గం వారు హేరోదీయులు. వీరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గున మండిపోతుంది. వీరిద్దరు కూడా బద్ధ శత్రువులు అనమాట. వీరి యొక్క ఐడియాలజీ అంటే వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానము, వీరికి ఉన్నటువంటి ఆశయాలు పూర్తిగా భిన్నమైనవి. పరిసయ్యులు ఇశ్రాయేలు దేశం పట్ల జాతీయవాదులు, నేషనలిస్టిక్ అన్నమాట. వీరు ఎంత తీవ్రమైనటువంటి జాతీయవాదులు, దేశభక్తులు అంటే ఇశ్రాయేలు దేశము ఎవరితో కలవకూడదు, ఇశ్రాయేలు దేశము ఏ అధికారం కింద ఉండకూడదు, ఇశ్రాయేలు దేశము ఎప్పుడు కూడా ఎవరితో పొత్తు రాజీ పడకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన, దేశభక్తి కలిగినటువంటి వారు. కానీ హేరోదీయులు దానికి భిన్నమైనటువంటి వారు. హేరోదులకు సంబంధించినటువంటి వారు. హేరోదీయులు ఎప్పుడు కూడా ఇతరులతో రాజీ పడడానికి, రోమీయులతో మరి సంబంధాలు పెట్టుకోవడానికి, పొత్తులు పెట్టుకోవడానికి, రాజకీయ పరంగా మేలు పొందడానికి వారు ఎప్పుడు అవకాశాల కొరకు ఎదురు చూస్తారు. ఒక మాటలో చెప్పాలంటే హేరోదీయులందరూ రోమీయులకు అమ్ముడుపోయిన కీలుబొమ్మలు. సో పరిసయ్యులు సంకుచితమైనటువంటి సాంప్రదాయవాదులు, వీరు యూద మతానికి సంబంధించినటువంటి వారు. హేరోదీయులు ఉదారవాదము కలిగినటువంటి వారు. సర్వ మతాలను మనము అంగీకరించవచ్చు, ఎక్కడైనా ఎవరితో అయినా మనము సహవాసం చేయొచ్చు అనేటువంటి నమ్మకాలు కలిగినటువంటి వారు. సో ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం, కొంతమంది నిష్టగట్టుకొని దేశానికి, రాజకీయానికి దూరంగా ఉంటారు. అట్లాంటి వారు పరిసయ్యులు. మరికొంతమంది దేవుని సేవకులు, క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి వారు రాజకీయాల్లో ఉంటారు, రాజకీయ నాయకులతో ఉంటారు. అండ్ రాజకీయాల్లో వారు చేయకూడనటువంటి విషయాలన్నీ కూడా చేస్తారు. సో వీరేమో యాజకీయము చేస్తారు, వీరేమో రాజకీయము చేస్తారు. 2 గుంపులు కూడా ఒకే దేశంలో, ఒకే స్థానంలో ఉంటాయి. సో ఆ ప్రకారం వీరు ఉన్నారు. పరిసయ్యులేమో రోమా సామ్రాజ్యాన్ని ఎదురించేవారు, హేరోదీయులేమో రోమా సామ్రాజ్యము పక్షమున వాదించేవారు. అట్లాంటి 2 వర్గాలు ఎప్పుడూ కలుసుకోరు. కానీ యేసు వీరిద్దరికీ శత్రువు అయిపోయాడు. పరిసయ్యులను మతపరంగా ఆయన దెబ్బగొడుతున్నాడు. ఆయన్ని వీరు అంతమొందించకపోతే వీరికి భవిష్యత్తు ఉండదు. అండ్ హేరోదీయులను రాజకీయ పరంగా ఆయన దెబ్బగొడుతున్నాడు. ఆయన అడ్డు తొలగించుకోకపోతే వారికి భవిష్యత్తు ఉండదు. కనుక ఇద్దరు గతంలో లాగా, మీరు ఒక్కసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని తిప్పి చూస్తే గతంలో కూడా వీరిద్దరూ కలిసి వచ్చారు.
పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. సో గతంలో కూడా ఇట్లాంటి ఆలోచన చేశారు, అప్పుడు విఫలమైపోయారు. ఇప్పుడు మరలా అట్లాంటి ఆలోచనతోనే వీరు ఆయన్ని దొరకబుచ్చుకుందాం అనేటువంటి చెడు బుద్ధితో ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఈసారి ఏంటంటే ఆయన్ని ప్రశ్నలతో చిక్కువేసి పట్టుకుందాము అనేటువంటిది. ఇంకొక విషయాన్ని లూకా మనకి తెలియజేస్తాడు. లూకా సువార్త 23వ అధ్యాయంలో 12వ వచనాన్ని మీరు తిప్పి చూస్తే, ఇద్దరు బద్ధ శత్రువులు యేసును సిలువ వేసేటువంటి సమయంలో మిత్రులైపోయారు. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. సో యేసు ప్రభు ఇద్దరు శత్రువులను మిత్రులుగా చేసేసాడు, రెండు విభిన్న వర్గాలను కలిపేశాడు. సో యేసు సిలువకు వెళ్ళి అందరినీ నిజమైనటువంటి దైవికమైనటువంటి ప్రణాళికలో ఆ ప్రకారం చేయకముందు కూడా ఆయనకు వ్యతిరేకులను కూడా అట్లా చేశాడు. ఇప్పుడు 14-15 వచనాలు గమనించండి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. సో యేసుప్రభు అప్పుడే ఒక విషయానికి జవాబిచ్చాడు. దాంట్లో నుండి ఆయన ఇంకొక వైపు తిరుగుతున్నాడు లేదో, వీరు వచ్చేసి ఆయన్ని అజాగ్రత్తగా ఉన్నటువంటి ఆ సమయంలో ఎట్లాగైనా సరే ఆయన్ని ట్రాప్ చేద్దాం అనేటువంటి రీతిలో వచ్చారు. సో ప్రశ్న కన్నా ముందు పొగడ్తతో మొదలుపెట్టారు, అంటే ఫ్లాటరీతో మొదలుపెట్టారు. ఆయన్ని పొగిడి దాని తర్వాత ఆయన్ని పట్టుకుందాం అన్నది వారి యొక్క ఉద్దేశం. మనకు కూడా ఇది తెలుసు. కొన్నిసార్లు ఈ అనుభవాలు మీకు కూడా ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని దెబ్బ కొట్టాలంటే మొదట మీకు మస్కా కొడతారు, తర్వాత మీ నెత్తి పగల కొడతారు. అది మీకు కూడా తెలిసినటువంటి అనుభవం అయి ఉండొచ్చు. నాకైతే చాలా ఎక్కువ అనుభవం అట్లాంటిది ఉంది. సో పొగడ్తలతో వీరు మొదలు పెట్టారు. అయితే వీరి యొక్క ఉద్దేశం మంచిది కాదు అని మార్కు సువార్తలో 13లో మనం చదివినట్టు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని అక్కడ రాయబడి ఉంది. 15వ వచనాన్ని మీరు ఒకవేళ గమనిస్తే, యేసు కూడా వారి వేషధారణను ఎదిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు అని అన్నాడు. సో మార్కు సువార్తికుడు కానీ యేసుక్రీస్తు కానీ వారి యొక్క పొగడ్తలలో బోల్తా పడలేదు, మోసపోలేదు, మభ్య పెట్టబడలేదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఫుల్ ఆఫ్ కర్టసీ అంటే దాని వెనకాల ఫుల్ ఆఫ్ క్రాఫ్ట్ ఉంటుంది అని. అంటే మితిమీరినటువంటి గౌరవాన్ని ఎవరైనా మనకి చూపించినప్పుడు దాని వెనక తప్పకుండా మోసము దాగి ఉంటుంది అని ఎప్పుడో ప్రపంచంలో ఆంగ్లంలో వారు ఒక నానుడిని ప్రవేశపెట్టారు. ఫుల్ ఆఫ్ కర్టసీ మీన్స్ ఫుల్ ఆఫ్ క్రాఫ్ట్. సో ఎవరైనా సరే నమ్మదగినటువంటి వ్యక్తి, అయోగ్యమైనటువంటి వ్యక్తి, అట్లాంటి జీవితము సాక్ష్యము లేనటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవన విధానాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని అతిగా మీ కళ్ళు బైర్లు కమ్మేటట్టు పొగిడాడు, పొగిడింది అనుకోండి, వారు మరి మితిమీరిన మర్యాదను మోసముతో చూపిస్తున్నారు. వారు చెప్పినటువంటి ప్రతి మాట అక్షర సత్యం. యేసుక్రీస్తు విషయంలో వారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా సత్యమే, కానీ వారి ఉద్దేశము మాత్రము అసత్యముతో నిండుకొని ఉంది. 28వ కీర్తన 3వ వచనంలో, వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు అని రాయబడి ఉంది. సో హృదయంలో దుష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది, కానీ బయట మాట్లాడినప్పుడు వారితో సమాధానముగా మాట్లాడతారు. వీరు ఎట్లాంటి మరి వ్యంగ్యాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారంటే, వీరు యేసు ప్రభు యొక్క మరి ఆయన సత్యవంతుడని, యథార్థపరుడని, ఆయన నిజాయితీ గలవాడని పొగుడుతున్నారు. ఈ 3 లక్షణాలు వీరికి లేవు. సో వీరు పచ్చి కపటులు, నటులు, వేషధారులు. అండ్ వీరిలో లేనటువంటి, వీరు ఇష్టపడినటువంటి గుణాలు ఆయనలో ఉంటే వాటిని బట్టి ఆయన్ని పొగడుతున్నారు. దాంతోపాటు రెండవ అబద్ధపు పొగడత ఏంటంటే, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క బోధ రెండు కూడా దేవుడు మెచ్చేవిగా ఉంటాయని చెప్పారు. అండ్ ఆ రెండింటిని వీరు అంగీకరించలేదు. ఆయన గుణం వీరికొద్దు, ఆయన బోధ వీరికొద్దు. కానీ ఆయన వీరు చెప్పినటువంటి ప్రతి మాటకు నిజముగా ప్రతీక అయి ఉన్నాడు. సో దీన్ని ఏమంటాము? ప్రశంస రూపములో దాగి ఉన్నటువంటి ఒక ఉచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడవు అని మొదలు పెట్టారు. సో ఆయన్ని మొదట ముఖస్తుతి చేసి ఆయన్ని ఎట్లా పట్టుకుందామా అనేటువంటి ఆలోచనతో దీన్ని మొదలుపెట్టారు. సో బోధకుడు అంటున్నారు,
డిడస్కాలోస్ అనేటువంటి గ్రీకు పదానికి, గౌరవమైన పదానికి ఉపాధ్యాయుడా, బోధకుడా, రాబై అనేటువంటి మాట. కానీ వారి హృదయంకరంగాల్లో వారికి ఉన్నటువంటి ఒక గాఢమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఈయన ఏ రాబైకి శిష్యుడు కాడు, ఈయన ఏ రాబై దగ్గర బోధ నేర్చుకోలేదు, ఈయన ఇతరులకు బోధించుటకు అనర్హుడు అనేటువంటి ఆలోచన హృదయపు అంతరంగాల్లో ఉంది. కానీ పెదవులు మాత్రం ఆయన చాలా గౌరవప్రదంగా బోధకుడా అని సంబోధిస్తున్నాయి. సో మొదట ఏమన్నారు? నీవు సత్యవంతుడవు, నీవు సత్యవంతుడవు అంటే వారు ఏం చెప్తున్నారు? నీవు నిజాయితీ కలిగినటువంటి మనిషివి. సో పైకి వారు నీవు నిజాయితీ గల మనిషివి అంటున్నారు, కానీ లోపల వారి ఉద్దేశం ఏంటి? కనుక ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా నీవు తప్పించుకోలేవు, దీనికి నీవు అటు ఇటు కాకుండా నేరుగా జవాబు చెప్పాల్సిందే. రెండవది, వారు పొగిడిన పొగడితేంటి? నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. అంటే నీవు ఎవరి అభిప్రాయాన్ని లెక్క చేయవని మాకు తెలుసు. సో వారు బయటికి ఏమంటున్నారు? నీవు మనుష్యులను ప్రసన్న చేసుకోవడానికి మాట్లాడవు. లోపల వారి యొక్క అసలు ఉద్దేశం ఏంటి? ప్రజలను సంతోష పెట్టడానికి మధ్యస్థంగా నీవు జవాబు చెప్పవు. లేకపోతే కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, వారు నేరుగా రైట్ ఆన్సర్ చెప్పరు, కరెక్ట్ ఆన్సర్ చెప్పరు, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తారు. అంటే దౌత్యపరంగా జవాబు చెప్తారు, ఇటు అటు దొరకకుండా జవాబు చెప్తారని. సో ఇక్కడ నీవు ఎవరిని లక్ష్య పెట్టవంటే, నీకు ఇటు మనుషులు కానీ అటు రోమా ప్రభుత్వం కానీ నీ దృష్టిలో నిన్ను ఒత్తిడి కింద పెట్టేవి కావు గనుక, నీవు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేవాడవు గనుక చెప్పు. మూడవది, నీ మొహమాటము లేనివాడవై, అంటే నీవు మనుషుల రూపాన్ని లక్ష్యపెట్టవు, నీవు పక్షపాతం చూపవు. ఇటు రోమీయులకైనా అటు ఇశ్రాయేలీలకైనా నీవు ఏ రకంగా కూడా లొంగవు, ఎవరి ఎదుట కూడా నీకు సెంటిమెంట్ లేదు. నీవు కైసరుకు భయపడవు, నీవు హై ప్రీస్ట్కి భయపడవు, కనుక నీవు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పు. నాలుగవది, దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు, అంటే దేవుని మార్గాన్ని యథార్థంగా నీవు చెప్తావు కనుక నీవు దేవుడి సత్యాన్ని బోధించేటువంటి బోధకుడవు. అందుకని ఇప్పుడు మాకు దీని విషయమై ఒక ధార్మిక తీర్పును ప్రకటించు, అంటే ఒక స్పిరిచువల్ జడ్జిమెంట్ మాకు ఇవ్వు. మేము ఇవ్వాలా ఇవ్వకూడదా? సో మాటల్లో ఉచ్చువేసి బిగించడము అంటే ఏంటో బైబిల్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. వారు ఏమంటున్నారు? యేసుప్రభు సత్యవంతుడు, యేసుప్రభు నిష్పక్షపాతి, యేసుక్రీస్తు నిర్భయుడు, కనుక ఆయన సురక్షితంగా తప్పించుకునేటువంటి రీతిలో జవాబు చెప్పడు, భయం లేకుండా అసలైనటువంటి జవాబు చెప్తాడు. సో ఒక ఆయన దీని గురించి ఏమన్నాడంటే, వారు యేసు నిజాయితీని ఎంతగా పొగిడారంటే, వారు యేసు నిజాయితీనే ఆయన్ని బంధించేటువంటి తాడుగా చేద్దామనే ప్రయత్నం చేశారు. సాతాను కూడా మనల్ని ఇట్లాగే అనేక సార్లు వ్యూహాలు రచించి బంధించేందుకు, బానిసగా చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, మొదట ప్రశంస ఉంటుంది, తర్వాత ఉచ్చు ఉంటుంది, తర్వాత నాశనం ఉంటుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు కొంతమంది మనల్ని ప్రశంసించినప్పుడు మనము గర్వించేటట్టు వారు చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది మనల్ని ప్రశంసించినప్పుడు మనము మన డిఫెన్సెస్ని కోల్పోయి, అంటే మనము అజాగ్రత్త పరులముగా మారేటట్టు చేస్తారు. కొన్నిసార్లు మనల్ని కొందరు ప్రశంసించినప్పుడు మనం ప్రమాదంలో పడిపోయేటట్టు వారు చేస్తారు. సామెత 29:5లో, ప్రావర్బ్స్ 29:5లో, తన పొరుగు వారితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వల వేయువాడు అని రాయబడి ఉంది. సో ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగుడుతూ ఉంటే, మిమ్మల్ని ఫ్లాటర్ చేస్తూ ఉంటే జాగ్రత్త పడండి. అది వాస్తవమా కాదా, వాక్యానుసారంగా ఉందా లేదా అని చూసుకోవడం మంచిది. సో ఇప్పుడు వారిని మనం చూస్తే, వారు పొగడ్త తర్వాత ప్రశ్న అడుగుతున్నారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చదమా ఇయ్యకొందమా? తెలుగులో కైసరు, గ్రీకులో కైసరు, ఇంగ్లీష్లో సీజర్. సో నేను రెండు పదాలు కూడా వాడతాను, ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్తో ఉన్నారు, మిగతా వారు తెలుగు బైబిల్తో ఉన్నారు. సో ఇంగ్లీష్లో సీజరు, గ్రీకులో తెలుగులో కైసరు, అంటే చక్రవర్తి అని అర్థం. ఇప్పుడు పన్నేంటి? కైసరు ఒక పోల్ ట్యాక్స్ని తీసుకునేవాడు, హెడ్ ట్యాక్స్ అంటారు దాన్ని. ఆయన యొక్క సామ్రాజ్యంలో బ్రతికున్నటువంటి ప్రతి మనిషి బ్రతికి ఉన్నందుకు, ఆ దేశంలో ఉంటున్నందుకు ట్యాక్స్ కట్టాల, తల పన్ను అని అంటారు. సో వీరు అడిగేదేంటి? మేము ఈ చక్రవర్తికి కైసరుకు తల పన్ను కట్టాలా, కడితే అది న్యాయమా?
న్యాయమా అనేటువంటి పదము గ్రీకులో ఎగ్జిస్టిన్ అనేటువంటి పదము, దాని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము అనుమతించబడింది. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము అలాగు చేయుట సబబు. సో వీరు అడిగేది అదే, మేము అట్లా చేస్తే దేవుడి ధర్మశాస్త్రం ప్రకారం అది సబబా. వీరు అడగట్లేదు రోమా చట్ట ప్రకారం అది న్యాయమా అన్యాయమా అని, ఎందుకంటే వీరందరికీ తెలుసు అది రోమా చట్టమని. వీరందరికీ తెలుసు ఆ ప్రకారం ఇవ్వకపోతే రోమన్లు వీరిని బ్రతకనివ్వరని. వీరు అడిగేది ఏంటంటే దీన్ని మేము చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా, ఇది దేవుడి యొక్క అనుమతిని పొందినదా. సో వారు ఒక పదం అక్కడ వాడారు, కెన్సాస్ అనేటువంటి పదము. దాన్ని సామ్రాజ్యపు పన్ను అని అంటారు, ఆ ఎంపైర్కి కట్టేటువంటి ట్యాక్స్. నవి కెన్సాస్ అనేటువంటి గ్రీక్ పదము మరి ఇంకొక పదానికి అనుబంధితమైనటువంటి పదం, గ్రీక్లో, అరమిక్లో, హీబ్రూ భాషల్లో ఉపయోగింపబడినటువంటి లాటిన్ పదం అది. దాన్నే సెన్సస్ అంటాం ఇంగ్లీష్లో. సెన్సస్ అనేది ఎప్పుడో ప్రారంభమైంది. ఎందుకు సెన్సస్ ఆ పురాతన లోకంలో సామ్రాజ్యాలు చేసేవి? వారి పౌరుల పేర్లు, వారి పౌరుల వివరాలు, వారి పౌరుల కుటుంబ సభ్యుల వివరాలు, పౌరుల యొక్క ఆస్తి పాస్తుల వివరాలన్నీ కూడా రాష్ట్రము అంటే దేశము ఎందుకు నమోదు చేసుకునేది? ఎందుకంటే వీరు ఎంతటి వారో తెలిస్తే వీరి మీద సుంకము, పన్ను, ట్యాక్స్ ఎంత ఇయ్యొచ్చో తెలుసు. ఈ మధ్య మన తెలంగాణలో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ సెన్సస్ మొదలైంది. ఆల్రెడీ మీలో కొంతమంది దాన్ని నింపి సబ్మిట్ కూడా చేసి ఉంటారు. ఎస్ఐఆర్ వేరు, అది ఓటు కోసము. సెన్సస్ వేరు, అది మనము ఎవరము, ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఎంతమందితో ఉన్నాం అనే వివరాలు ప్రభుత్వానికి తెలియజేయడానికి. సో దాని ప్రకారమే తెలుసుకున్నారు, దాని ప్రకారమే పన్నులు విధిస్తున్నారు. ఇది క్రీస్తు పూర్వం 63వ సంవత్సరము యూదయలో రోమన్ పన్నుల విధానాన్ని మనకి చూపిస్తుంది. అప్పటి నుండి ఇది మొదలైంది. తర్వాత క్రీస్తు పూర్వం 40లో కూడా రోమన్ సెనెట్ మరి హేరోదుకి యూదయ, గలిలయ, పెరయాలను అప్పగించి రాజుగా నియమించిన తర్వాత కూడా ఇది కొనసాగింది. క్రీస్తు శకంలో అంటే AD 6లో యూదయ నేరుగా రోమన్ల ఆధీనంలోనికి వచ్చినప్పుడు ఒక యూదుడు, గలిలయుడైనటువంటి యూదా, జూడస్ ద గ్యాలిలియన్ అంటారు అతన్ని, అతడు తిరుగుబాటు మొదలుపెట్టాడు. అతడు తన వారిని అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని, ముఖ్యంగా సాంప్రదాయవాదుల్ని, భక్తిగా ఉండేటువంటి వారిని ఆయన రెచ్చగొట్టాడు. ఏమన్నాడంటే దేవుడే మనకు ప్రభువుగా ఉన్నప్పుడు రోమీయులకు పన్ను చెల్లించడానికి అంగీకరిస్తూ మరణానికి లోనయ్యే ఈ మనుష్యులను యజమానులుగా సహిస్తున్నందుకు మీరందరూ పిరికివారు, వారికి వ్యతిరేకంగా రోషంతో పోరాడండి అని పిలిచేవాడు. కానీ వారు కొంతమంది అతనితో జతకట్టారు, మిగతా వారు జతకట్టలేదు. ఎందుకంటే రోమన్లు అతన్ని వెంటనే అణిచివేశారు. ఆ యొక్క తిరుగుబాటును వారు అణిచివేశారు. బతుకున్నంతసేపు దీన్ని అతడు అంగీకరించలేదు. సో గలిలయుడైనటువంటి యూదా దీనికి వ్యతిరేకంగా కత్తి దూశాడు. జెలోతులు అంటే అతని తర్వాత అతని ప్రేరేపణతో వచ్చినటువంటి జెలట్స్, తీవ్రవాదులు దీనికి హింసతో సమాధానం ఇచ్చారు. కానీ రోమన్ ప్రభుత్వంతో ఎవరైతే రాజీపడి చేతులు కలిపారో వారందరూ మౌనంగా లోబడుతూ ఊరుకొండి సమాధానం ఇచ్చారు. పరిసయ్యులు మాత్రం బయటికి పోయి వ్యతిరేకించే శక్తి, సామర్థ్యము లేక వారి యొక్క సునగాగుల్లో, వారి యొక్క మతపరమైన పాఠశాలల్లో దీని గురించి విస్తృతంగా చర్చలు జరుపుతూనే ఉండేవారు. అసలైన ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేల్ మీద భారముగా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలు అనేది ఒక దేవుని దేశము. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి ఇశ్రాయేలీయుడు దేవుని ప్రజ. వారు మరి పరాయి ప్రభువుకి, పరాయి ప్రభుత్వానికి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వీరు పన్ను కట్టాలా? అట్లా కడితే అది దేవుడికి వ్యతిరేకము కాదా? అంటే ముఖ్యంగా ఈ పన్ను ఆ యొక్క నాణ్యము, ఆ దేనారం అనేది దాని మీద చక్రవర్తి యొక్క తల ముద్రింపబడి ఉంటుంది. అతడు దేవుడు అని ప్రకటించుకున్నాడు కనుక దాన్ని మేము జోబులో పెట్టుకొని దాన్ని మా తరపున పన్నుగా ఇస్తే అది దేవుడికి వ్యతిరేకంగా మేము చేసిన పాపం కాదా? భక్తి శ్రద్ధలు కలిగినటువంటి యూదులు ఈ యొక్క పన్ను కట్టడానికి దాన్ని జోబులో పెట్టుకొని వారు ఎప్పుడైనా దేవాలయంలో అడుగు పెడితే వారు చాలా బాధపడేవారు. కాన్షియస్ ట్రిక్ అని అంటాం కదా, మనస్సాక్షి గుచ్చబడేది. ఎందుకంటే మరొక చక్రవర్తిని దేవుడిగా జోబులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవాలయంలో ఈయనే దేవుడని ఆరాధించటం అది వేషధారణ కదా. దీని నుండి ఎట్లా తప్పించుకుందామా, ఎట్లా బయటపడదామా? రాబాయిల దగ్గరికి పోతే వారి దగ్గర సరైనటువంటి జవాబు లేదు. సో ఇది వారి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రశ్న. బట్ దీన్నే వారు యేసుకు వ్యతిరేకంగా, యేసును అంతమొందించడానికి ఒక ఆయుధముగా వాడారు. ఇప్పుడు యేసు ఏమి చేస్తాడో చూడకముందు
సీజర్ లేక కైజర్ గురించి కూడా 2 మాటలు చెప్తాను. బైబిల్లో ఉన్నవి మన క్షేమం కొరకు, మన జ్ఞానం కొరకే గనుక, అవి నేర్చుకుని మనము జీవించుటకు ఉపయోగపడతాయి గనుక. జూలియస్ సీజర్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఇది ఆయన యొక్క వంశము పేరు, వంశనామం అంటారు, కాగ్నోమెన్. సో జూలియస్ సీజర్ తర్వాత ఆయన దత్తపుత్రుడైనటువంటి ఆక్టేవియన్ అగస్టస్ అతన్ని చక్రవర్తిగా మార్చినప్పుడు అతనికి సీజర్ అనే బిరుదు ఇవ్వబడింది. తర్వాత దత్తత తీసుకున్న వారికి, అతని స్వంత సంబంధులందరికీ కూడా ఇదే బిరుదు కొనసాగింది. తర్వాత మనకి టైబేరియస్ చక్రవర్తి, కలిగుల చక్రవర్తి, వారు కూడా ఈ సీజర్ అనేటువంటి పేరును, బిరుదును వాడుకున్నారు. తర్వాత జూలియస్ సీజర్తో సంబంధం లేనటువంటి మిగతా చక్రవర్తులు వచ్చారు, వారందరూ కూడా దీన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా మీరు ప్రపంచ చరిత్రను చూస్తే జర్మనీలో కైజర్ అనేటువంటి ఆ బిరుదుకి దీనికి సంబంధం ఉంది. రష్యాలో జార్ అనేటువంటి చక్రవర్తిని సంబోధించే బిరుదు కూడా దీంట్లో నుండే వచ్చింది. సో వీరి ప్రశ్న ఏంటి? ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు, 2 వైపులా యేసును మనం బంధించవచ్చు. ఆయన ఏ జవాబు చెప్పినా కూడా మనకు దొరికిపోతాడు. ఒకవేళ యేసు అవును పన్ను చెల్లించకండి అని చెప్తే, యేసు పన్ను చెల్లించవద్దు అని చెప్తే, పరిసయ్యుల తరపున చెల్లించవద్దు అని చెప్తే, హేరోదీయులకు ఆయన మీద విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే హేరోదీయులు రోమన్ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఇతడు మా దేశంలో ఉన్నటువంటి వారికి రోమా అధికారాన్ని ధిక్కరించమని చెప్తున్నాడు, తిరుగుబాటు చేయమని చెప్తున్నాడు, చట్టాన్ని పాటించొద్దని చెప్తున్నాడు, పన్ను కట్టొద్దని చెప్తున్నాడు, ఇతడు ఒక ఇన్సరెక్షనిస్ట్, అంటే ఇతడు ఒక తిరుగుబాటుదారుడు అని అరెస్ట్ చేపించేవారు. రోమన్ చట్టం ప్రకారం అతనికి మరణశిక్ష పడేది. సో అతడు పన్ను కట్టొద్దు అంటే హేరోదీయులకు దొరుకుతాడు. ఒకవేళ యేసు పన్ను కట్టండి అంటే పరిసయ్యులకు దొరుకుతాడు. ఎందుకంటే అప్పటిదాకా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వారందరూ కూడా ఈయన్ని దేవుడి ప్రవక్త, ఈయన మెస్సియా అని ఎంచుతున్నారు, ఈయన దేవుడి వైపే ఉంటాడు, దేవుడి సత్యమే మాట్లాడతాడు, మమ్మల్ని దేవుడికి వ్యతిరేకంగా ఏది చేయకుండా కాపాడేటువంటి మా పరమ బోధకుడు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన వారు అనుకున్న దానికి వేరుగా పన్ను కట్టండి అంటారో, అప్పటిక వారు ఈయన నమ్మదగిన వాడు కాడు, ఈయన దేవుడి మనిషి కాడు, ఈయన దైవ ద్రోహం చేస్తున్నాడు. సో వారు ఈయన్ని రాళ్లతో కొట్టే అవకాశం ఉంది. సో ఇటు హేరోదీయులేమో రాజద్రోహం అంటారు, కట్టొద్దు అంటే, అటు కట్టమంటే పరిసయ్యులేమో దేవద్రోహం అంటారు. సో ఏ రకంగా ఉన్నా కూడా ఆయన్ని వారు ద్రోహి అని, దోషిగా పెట్టాలన్నది వారి యొక్క ఆలోచన. సో యేసుకి వారు 3వ మార్గము లేకుండా 2 మార్గాలు పెట్టారు. 2 కూడా తప్పు, 2 కూడా ఆయన్ని నష్టముగా తీసివేసేటువంటి విషయాలు. దీన్ని ఏమంటారంటే లాజికల్ ప్రిజన్ అంటారు. లాజికల్ ప్రిజన్ అంటే లాజిక్ వాడి ఒక మనిషిని బంధించి పారేయడం. అండ్ దీనికి మొదటి పితామహుడు ఎవడు అంటే డెవిల్. సాతాన్ ఏం చేస్తాడంటే లాజికల్ ప్రిజన్స్ని వాడతాడు. మన ముందు కూడా 2 చాయిసెస్ పెడతాడు, 2 నిర్ణయాలు ఉంటాయి, 2 ఎంపికలు ఉంటాయి. ఈ 2 తప్పే, ఈ 2 దేవుడు ఒప్పుకోడు, ఈ 2 మనకు క్షేమాన్ని కలిగించవు, ఈ 2 మనకు నష్టాన్ని కలిగిస్తాయి. మనం అనుకుంటాం 2 మనము ఇటో అటో అయిపోవాలి, మనకి ఇంకొక దారి లేదు. అందుకని ఒక ప్యూరిటన్ భక్తుడు ఏమన్నాడంటే, సాతాను ఒక విశ్వాసిని లేకపోతే ఒక అవిశ్వాసిని ఇట్లాంటి 2 చిక్కుల్లో పెడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇంటికి 2 తలుపులు ఉన్నాయి, ముందు తలుపు నుండి పోతే నుయ్యి ఉంది, వెనక తలుపు నుండి పోతే గొయ్యి ఉంది అని అనుకుంటుంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఆ తలుపు ఈ తలుపు నువ్వు తీసుకోకుండా ఇటు ఒక కిటికీ పెడతాడు, నువ్వు చూస్తే కిటికీ తెరుస్తాడు, ఇక్కడ నుండి బయటికి పోవచ్చు. కానీ చాలామంది ఆ తలుపో ఈ తలుపో తీసుకుంటారు, కిటికీ ఉందన్న సంగతే వాళ్ళకి తెలియదు. సో ఈ రోజున మనము ఎంతోమంది ఇట్లాంటి లాజికల్ తార్కిక కారాగారములో బంధించబడున్నాం, లాజికల్ ప్రిజన్లో బంధించబడున్నాం. సో ప్రభువుని మనం ఎందుకు తెలుసుకోవాలి? ప్రభు యొక్క వ్యక్తిత్వం ఏంటో, ప్రభు యొక్క విధి విధానం ఏంటో మనకెందుకు తెలియాలి? ఎందుకంటే అదే పరిస్థితుల్లో మనం బ్రతుకుతాం. యేసును మనము చూసి యేసును వెంబడించాలి, యేసును అనుకరించాలి, యేసులాగా జీవించాలి, యేసులాగా దేవుడిని మహిమపరచాలంటే యేసే మనకు సమస్తం నేర్పాలి. అండ్ ఈ రోజున నేను యేసు వాడను, యేసు దానను అని చెప్పుకున్నటువంటి వారికే యేసు తెలియకపోతే, యేసు ఎట్లా ఆలోచిస్తాడు, యేసు వ్యక్తిత్వం ఏంటి, యేసు విధానం ఏంటి, యేసు వ్యవహారం ఏంటి, యేసు పుస్తకం పట్టుకున్నటువంటి యేసు ప్రజలకే తెలియకపోతే
లేకపోతే ఇక మనం లోకానికి ఏమి సాక్ష్యం ఇస్తాం, లోకానికి ఏమి దారి చూపుతాం, లోకం ముందు మనకు ఏమి మాదిరిని కలిగి ఉంటాం. రెండో పాయింట్ రాసుకునేవారు రాసుకోండి, ద హోలిస్టికల్ ట్యాప్. ద హోలిస్టికల్ ట్యాప్. మామూలుగా హోలిస్టిక్ అంటే పరిపూర్ణమైన, సమగ్రమైన, ఏదైనా సరే సమగ్రముగా ఉంచడాన్ని హోలిస్టిక్ అంటారు. సో నేను దాన్ని హోలిస్టికల్ ట్యాప్ అంటున్నాను. అంటే సమగ్రముగా. వారు ఒక్క వైపున ఒక్క ప్రశ్నకు జవాబు అడిగితే యేసుప్రభు వారికి ఉన్న రెండు వైపుల అవసరమైనటువంటి పరిపూర్ణ సమగ్రమైనటువంటి జవాబును ఒక తట్టడం ద్వారా ఇచ్చాడు. ట్యాప్ అంటే నా భుజం మీద తట్టారు, నేను నిద్రపోకూడని టైంలో నిద్రపోతుంటే నన్ను తట్టి లేపి హెచ్చరించారు అని అంటాను చూడండి. అట్లా యేసు వారి యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని, వారి ఆత్మను సమగ్రంగా మార్చడానికి తట్టాడు. 15b-16లో మీరు చూస్తే, ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు, ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. సో ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు అని అనేశాడు. ఎక్కువ టైమే పట్టలేదు యేసుప్రభుకి వారి యొక్క నిజ స్వరూపం ఏంటో తెలుసుకోవడానికి. వీరు నటులు, వీరు కపట బుద్ధితో వచ్చారు, వీరు వేషం వేసుకున్నారు, వీరు పైకి ఆత్మీయులుగా, ఈయన శ్రేయోభిలాషులుగా కనబడుతున్నారు, కానీ వీరు దుష్టులు, ఈయన హంతకులుగా మారాలనుకుంటున్నారు అనేది ఆయన చూశాడు. సేమ్ దీని యొక్క ప్యారలల్ ప్యాసేజ్ మనకి మత్తయి సువార్త 22వ అధ్యాయం 18లో అక్కడ యేసు వారి యొక్క చెడుతనం ఎరిగి వేషధారులారా అని అంటాడు. సో మత్తయి దాన్ని ఎట్లా రాశాడు? వారి చెడుతనం ఎరిగి, వారి చెడుతనముగా మత్తయి రాశాడు. లూకా 20:23లో లూకా ఎట్లా రాశాడు? ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి. సో ఒక చోట చెడుతనం అనుంది, ఒక చోట కుయుక్తి అనుంది, ఒక చోట వేషధారణ అనుంది. సో ఈ మూడు వీరి యొక్క జీవితానికి చిహ్నాలు అన్నమాట. సో యేసు వారి యొక్క ప్రశంసకి ముగ్ధుడైపోలేదు. ఆ ప్రశంస మన దగ్గర రాగానే మనం పల్టీ కొట్టకూడదు. ఇంగ్లీష్లో ఫ్లాటరీకి సంబంధించి, ముఖస్థుతికి సంబంధించి ఒక ప్రముఖ సామెత ఉంది. అది మనము నేర్చుకుంటే చాలా మేలు అనుకుంటాను. ఫ్లాటరీ ఈజ్ లైక్ పర్ఫ్యూమ్, ది ఐడియా ఈజ్ టు స్మెల్ ఇట్, నాట్ టు స్వాలో ఇట్. ముఖస్థుతి సెంటు వంటిది, వాసన చూడండి, దాన్ని మింగొద్దు. ముఖస్థుతి, ప్రశంస, మిమ్మల్ని మెచ్చుకోవడం, పొగడత సెంటు వంటిది. వాసన చూడండి, వినండి, వదిలేయండి, దాన్ని మింగొద్దు. మింగితే సెంటు మింగినోడిని హాస్పిటల్ తీసుకుపోవాల్సి వస్తుంది. సో యేసు వారి యొక్క వేషధారణను బయట పెట్టేశాడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకి తెలుసు వారు ఎట్లాంటి దుష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారో. సో నేను ఒక మాటలో వారి గురించి చెప్పాలంటే, మనస్సులో వారికి ఉన్నటువంటి మతలబ్బును మాటలతో ముస్తాబు చేసి ఆయన్ని మోసగించాలనుకున్నారు. మనస్సులో వారికి ఉన్నటువంటి మతలబ్బును మాటలతో ముస్తాబు చేసి ఆయన్ని మోసగించాలనుకున్నారు. కానీ మనిషికి మాటనిచ్చినటువంటి మహనీయుడైన ఆ దేవుడు మోసపోతాడా? సో వీరిని వేషధారులారా అన్నప్పుడు యేసు అక్కడ చెప్పబడినట్టు రాయబడలేదు, కానీ ఆయన ఏమంటున్నాడో నేను మీకు చెప్తాను. ఒకటి, నన్ను మీరు సత్యవంతుడు అన్నారు, అంటే నేను నిజం మాత్రమే చెప్తాను అన్నారు కదా. నేను మీ గురించి చెప్పే నిజం ఏంటంటే మీరు పక్కా వేషధారులు. సో దేవుడెప్పుడు మన గురించి నిజమే చెప్తాడు. దేవుడెప్పుడు దాయడు. తల్లి మనకు అబద్ధం చెప్పొచ్చు, చెడ్డ కొడుకుని కూడా మంచి కొడుకు అని తల్లి మోసం చేసి వాడిని మరణానికి పంపొచ్చు. తండ్రి కూడా పిల్లలకి నిజం చెప్పకుండా మోసం చేయొచ్చు. ఏ మనిషి అయినా ఎవరికైనా మోసం చేయొచ్చు, భార్య భర్తని, భర్త భార్యని, ఎవరైనా. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని మోసం చేయడు. దేవుడు సత్యవంతుడు, సత్యమే చెప్తాడు. సో ఆయన వీరికి చెప్పేది ఏంటి? మీరు నన్ను సత్యవంతుడు అన్నారు, అంటే నన్ను దేవుడు అని ఒప్పుకున్నారు. దేవుడు ఒక్కడే నిజమైన వాడు, ప్రతి మనిషి అబద్ధికుడు. కనుక మీరు అబద్ధికులు, మీలో ఉన్నదంతా కూడా వేషధారణ. రెండవది, వారికి ఆయన ఏం చెప్తున్నాడు? మీరు నన్ను శోధించడానికి వచ్చారు, అంటే శోధన వెనక మోసం ఉంది. అంటే మీరు వేషం వేసిన వేషధారులు మాత్రమే కాదు, మీరు మోసగాళ్ళు. మీలాంటి మరొక మనిషిని మీరు మోసంతో అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు, మీరు మోసగాళ్ళు అని చెప్పాడు. మూడవది, మీరే నాతో అన్నారు దేవుని సత్యాన్ని సరిగ్గా యథార్థంగా బోధించేటువంటి బోధకుడు అని. మీకు కృతజ్ఞత లేదు. మీకు దేవుడి విషయాలు చెప్పి మేలు చేసేటువంటి బోధకుడినే మీరు సమాధి చేయాలనుకుంటున్నారు. మీకు కృతజ్ఞత లేదు. మీరు ఇన్గ్రేట్ఫుల్ ఫెలోస్, లేకపోతే అన్గ్రేట్ఫుల్ ఫెలోస్.
సో ఏ ప్రకారం యేసు వారికి చూపించాడో చూడండి. అదంతా అక్కడ రాయబడలేదు, కానీ మనము శాంక్టిఫైడ్ ఇమాజినేషన్ వాడితే అక్కడ ఉన్నటువంటి వచనాలను మనము ఒకవేళ యేసు పలికితే ఏం పలుకుతాడు అన్నది మనము పరిశుద్ధంగా ఊహించగలిగితే వచ్చేది ఇదే. ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు ఎలెక్సియస్. ఎంపరర్, ఆయన బైజంటైన్ ఎంపరర్. ఆయన చాలా నైతికంగా, అంటే మారల్గా అండ్ చాలా స్పిరిచువల్గా, భక్తిపరంగా కనబడేవాడు. సో ఆయనకి సన్నిహితులు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, ఈయన నీతిమంతుడిగా భక్తుడిగా కనపడతాడు, నిజంగా మనము లేనప్పుడు కూడా ఈయన నీతిమంతుడిగా భక్తుడిగానే బతుకుతున్నాడా, లేకపోతే ఈయనకి రెండు రకాల జీవితాలు ఉన్నాయా? ఎందుకంటే రాజులకు ఎప్పుడు 2 కాదు 20 ఉంటాయి. ఈయన నిజమేనా లేకపోతే నటన అనేటువంటి అనుమానం వారికి ఎప్పుడు ఉండేది. వారి అనుమానం ప్రపంచమంతటికి ఒక్కసారి ఒక్క ఇన్సిడెంట్లో ఆయన భార్య రాణి లేకపోతే చక్రవర్తిని, ఎంప్రెస్ ఐరీన్ తీర్చేసింది. సో ఈ యొక్క చక్రవర్తి చచ్చిపోతున్నాడు, బెడ్ మీద ఉన్నాడు, మరణ పడక మీద. రాణి వచ్చి ఆయనతో చెప్పింది, మహారాజా ఇదిగో మీరు ఇక వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు, కనుక మీ తర్వాత వారసత్వాన్ని ఇప్పుడే మీరు పత్రంలో రాసి రాజముద్రిక వేసి వెళ్ళిపోతే మంచిది అన్నప్పుడు ఆయన ఆ యొక్క బలహీన స్థితిలో కూడా ఎంతో భక్తి పోజ్ పెట్టి అన్నాడంట, రాణి లోకమంతా వ్యర్థమే. ఈ టైంలో ఇవి అవసరమా? వారసత్వాలు, గీరసత్వాలు, ఆస్తిపాస్తుల పంపకాలు అవసరమా? లోకమంతా వ్యర్థమే. ఆ పైకి తల్లి లేపిన రాజును రాణి వెనక్కి తోసేసి ఒక మాట అందంట, నీవు ఎలా బతికావో అలాగే చస్తున్నావు ఓ కపటి. ఎందుకంటే లోకానికి తెలియదు ఆయన యొక్క డబుల్ లైఫ్. రాణికి తెలుసు కదా, అక్కడ భక్తుడు కానీ రాణి ముందు భ్రష్టుడు, అక్కడ నీతిమంతుడు రాణి ముందు నీచుడు, అక్కడేమో గొప్ప నాయకుడు ఇక్కడేమో నటుడు. అందుకనే రాణి చేసిన స్టేట్మెంట్ ఏంటి, నీవు బ్రతుకంతా ఎలా బ్రతికావో అలాగే చేస్తున్నావు కపట్టుడా. సో గిబ్బన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, హిస్టోరియన్, ఆయన దీని గురించి రాశాడు తన పుస్తకంలో. ఆయన ఏమంటాడు, ఆ రాజు లేకపోతే ఆ చక్రవర్తి యొక్క సమాధి పలక మీద చెక్కదగిన ఒకే ఒక శాసనం ఏంటంటే, రాణి ఇచ్చిన సాక్ష్యమే, నీవు బతికావు, నీవు అలాగే చేస్తున్నావు కపటి. సో మనకు రేపు మనం చనిపోయిన తర్వాత మనకు కూడా శిలా ఫలకాలు, ఇట్లా సమాధి మీద పలకాలు ఉంటాయి, పేరు ఉంటుంది, పుట్టిన తేదీ, చచ్చిన తేదీ, ఒక వచనం ఉంటుంది. కానీ దాని మీద యాక్చువల్గా ఏమి రాయాలి? భక్తుడు అని రాయాలా లేకపోతే భ్రష్టుడు అని రాయాలా, విశ్వాసి అని రాయాలా, వేషధారి అని రాయాలా? సో అదేదో ఇప్పుడే మనము దేవుడి ఎదుట సరిగ్గా ఉంటే మనకు కపటుడు కపటి అని రాకుండా నమ్మకమైన దేవుని సేవకుడు దేవుని సేవకురాలని రాస్తారు కదా. సో యేసు వీరికి చెప్పింది మనకి చెప్పకుండా జాగ్రత్త పడదాం. ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. సో వారు దేనారం గురించి అడిగారు కనుక ఆయన వారిని దేనారం తెచ్చి చూపించమంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక్క దేనారం కూడా లేదు. మీరు తెలుగు బైబిల్లో చూస్తే దేనారము ఎంత ఆ రోజుల్లో ఇంచుమించు ₹1/2 కావచ్చును. ఆటానా అనేవాళ్ళం మనం ఒకప్పుడు, 50 పైసా, ఇప్పుడు లేదు అది. సో జీసస్, the Lord of glory, the owner of the whole universe, he doesn't even have 50 pennies. 50 పైసలు కూడా ఆయన జోబులో లేవు. సో ఆయన దగ్గర నాణ్యం లేదు కనుక వారినే తెచ్చి చూపించమంటే వెంటనే వారు నాణ్యాన్ని తెచ్చి చూపించారు. అండ్ ఈ దేనారం అనేది ఏంటి? మత్తయి 22 ప్రకారం, అంటే 20వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఒక దిన కూలి, ఒక పనివాడు ఒక దినమంతా పనిచేస్తే సంపాదించేటువంటి కూలి ఒక చిన్న రోమన్ వెండి నాణ్యం అది. మత్తయి 22:19లో మత్తయి ఇట్లా రాశాడు, పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. సో యేసును వారు అడిగారు, కానీ వారి జోబులోనే ఆ దేనారం ఉంది. సో రోమన్ చక్రవర్తిని దేవుడిగా ప్రకటించుకుంటున్నటువంటి నాణ్యమును వారి జోబులో పెట్టుకొని తిరుగుతున్నారు. అండ్ ఈయనను వచ్చి దేవాలయంలో దేవుడి కుమారుడిని వారు ప్రశ్నించి అడుగుతున్నారు, ఇవ్వచ్చా ఇవ్వద్దా? 16వ వచనాన్ని చూస్తే, వారు తెచ్చిరి, ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిరి. ఈ రూపము గ్రీక్లో ఐకాన్, దాన్నే ఇంగ్లీష్లో ఐకాన్ అని మనం అంటాం. ఐకాన్స్ అంటే మీకు తెలుసు కదా, మరి గొప్ప గొప్ప వ్యక్తులను ఐకాన్స్ అని కొన్ని సందర్భాల్లో అంటాం. సో దాని మీద ఉన్నటువంటి రూపము అది ఏంటి?
తర్వాత దాని మీద ఉన్న సూపర్ స్క్రిప్షన్, ఎపిగ్రాఫీ అంటే దాని మీద ఉన్న పై వ్రాత ఏంటి అంటే రెండు కూడా కైసరువి అని వారు జవాబు ఇచ్చారు. సో ఆ నాణ్యము కైసరు ద్వారా ముద్రింపబడినటువంటి నాణ్యము, దాని మీద కైసర్ యొక్క ముద్రలు ఉన్నాయి. కైసర్ అంటే ఒక అధికారికమైనటువంటి బిరుదు అని చెప్పాను. రాజులు మారుతారు కానీ కైసరు కొనసాగుతూనే ఉంటుంది. సో యేసుప్రభు జన్మించినటువంటి సమయంలో ఆక్టేవియన్ అగస్టస్, అతడు క్రీస్తు పూర్వం 30 నుండి క్రీస్తు శకం 14 వరకు కైసరుగా ఉన్నాడు. ఆయన యేసు పరిచర్య చేసినటువంటి కాలంలో 14 నుండి 37 AD వరకు టైబేరియస్ కైసర్గా ఉన్నాడు. వీరిద్దరి పరిపాలన కాలంలో ఈ నాణ్యాలు ముద్రించబడేవి. ఇప్పుడు జీసస్ టైంలో వారు ఆయన దగ్గరికి తెచ్చి చూపినటువంటి నాణ్యము టైబేరియస్ యొక్క నాణ్యం. సో దాన్ని మీరు ఒకవైపున చూస్తే ఆయన తల బొమ్మ ఉంటుంది, దాన్ని తిప్పి చూస్తే రెండవ వైపున ఒక స్త్రీ తల బొమ్మ ఉంటుంది. ఆయన తల మీద ఇన్స్క్రిప్షన్ అంటే పై వ్రాత ఇట్లా రాయబడి ఉంటుంది: టైబేరియస్ సీజర్ డివి అగస్టి ఫిలియస్ అగస్టస్. అంటే దైవిక అగస్టస్ కుమారుడైన తిబేరియా సీజర్ అగస్టస్ అనేటువంటి అర్థం. అంటే అగస్టస్ దేవుడు, ఆయన కుమారుడైనటువంటి తిబేరియస్ కూడా దేవుడు లాంటి కైసరు అని. మరోవైపు ఏముంది? సింహాసనం మీద కిరీటం ధరించి కుడి చేతిలో తలకిందులుగా ఉన్న ఈటెను, ఎడమ చేతిలో ఖర్జూర లేకపోతే ఒలివ కొమ్మను పట్టుకొని కూర్చున్న ఒక స్త్రీ ఆకారం ఉంటుంది. దాని మీద రాత పాంటిఫెక్స్ మ్యాక్సిమస్, ప్రధాన యాజకుడు అనే అక్షరాలు ఉంటాయి. సో ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఇంకొక వైపున దైవారాధన చేయించడానికి ప్రధాన యాజకుడు. మరి ఆ స్త్రీ ఒక యాజకురాలా, లేకపోతే అగస్టస్ భార్య, లేకపోతే ఈ టైబేరియస్ తల్లి అయినటువంటి లివియా, ఎవరో తెలియదు. ఆ ముగ్గురులో ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. ఒక కామెంటేటర్ ఏమంటాడంటే, ఆ యొక్క నాణ్యమును కలిగినటువంటి వారు ఎవరైనా, ఆ వ్యక్తి ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా, ఆ నాణ్యం వారి జేబులో, వారి చేతిలో, వారి సంచిలో ఉందంటే వారు ఒక పోర్టబుల్ ఐడిల్ని క్యారీ చేసినట్టు. అంటే ఒక చిన్న సైజు విగ్రహాన్ని వారు వెంట పెట్టుకొని తిరుగుతున్నట్టు. కొన్నిసార్లు మీరు చూస్తారు, చిన్న సైజు విగ్రహాలు ఉంటాయి, కారు డాష్ బోర్డు మీద పెట్టుకుంటారు కొంతమంది. ఈ సైజు, ఆ సైజు ఉంటాయి, ఈ సైజు ఉంటాయి. సో ఆ ప్రకారం అన్నమాట. ఈ నాణ్యము వారు జోబులో పెట్టుకున్నారంటే పోర్టబుల్ విగ్రహాన్ని వారు జోబులో పెట్టుకొని తిరుగుతున్నట్టు. అండ్ ఆ నాణ్యాలు స్వయంగా చక్రవర్తి ఆరాధనను గుర్తు చేసి అవి చేయమని ఆదేశించేవి కనుక భక్తి శ్రద్ధలు కలిగినటువంటి యూదులు మనస్సాక్షిలో గుచ్చబడేవారు. చివరి వచనానికి రండి, 17వ వచనంలో, అందుకు యేసు కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. సో వారు చెప్పారు ఇవి కైసరువి అని. సో వెంటనే యేసు ప్రభు జవాబు ఎట్లా ఇచ్చాడు? ఆయన సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినటువంటి ఆయన మరి అట్లాంటి తెకమక తీర్పులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత గొప్పగా మరి జవాబులు చెప్తాడు. సో జవాబు ఇచ్చాడు, కైసరువి కైసరికి ఇవ్వండి. వీరు అడగని ప్రశ్నకు కూడా దేవుడు జవాబు ఇచ్చాడు. అదేంటి? దేవునివి దేవునికి ఇవ్వండి. సో వారు అడిగింది ఓన్లీ కైసరుకి పన్నివ్వాలా వద్దా. సో కైసరికి పన్నివ్వండి అన్నాడు. వారు అడగంది దేవుడికి ఏమైనా ఇవ్వాలా, అక్కడ దేవుడికి ఏమి ఇవ్వాలో అది కూడా చెప్పాడు. సో దాన్ని మనం ఇక్కడ చూస్తే నాణ్యము, రోమన్ నాణ్యము, అది కైసర్కి సంబంధించింది కనుక కైసర్కి ఇవ్వమన్నప్పుడు ఎట్లా, గ్రీకులో ఎట్లా ఉంది? ఆయన డిడోమి అనేటువంటి పదం బదులు, డిడోమి అంటే ఇవ్వండి, గివ్ అని అర్థం. అపో డిడోమి అన్నాడు. అపో డిడోమి అంటే గివ్ బ్యాక్ అన్నాడు. తెలుగులో మనకు అది అనువాదంలో స్పష్టత లేకుండా ఉంది. సో గివ్ ఏంటి, గివ్ బ్యాక్ ఏంటి? రెండు విషయాలు. ఇవ్వడము అంటే ఏ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా ఒకరికి మనము గిఫ్ట్ ఇచ్చాం. గివింగ్ బ్యాక్ అంటే ఒకరికి మనము రుణపడిన దాన్ని తిరిగి వారిది ఇస్తున్నాం. చాలా పెద్ద ఆంతర్యం ఉంది. నేను మీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను, నేను మీకు ఏమి రుణపడలేదు, మీరు నాకేం రుణపడలేదు, అది అవుట్ ఆఫ్ లవ్. కానీ నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. ఎందుకు కట్టాను ఇన్కమ్ ట్యాక్స్? ప్రభుత్వం నాకు ఇచ్చిన దాంట్లో జీతం ఇచ్చింది, ఆదాయం ఇచ్చింది, దాంట్లో తిరిగి వారికి నేను కట్టాల్సింది వారికి ఇచ్చాను. సో ఇక్కడ యేసు ఇవ్వమా వద్దా అన్నదానికి తిరిగి ఇవ్వండి అంటున్నాడు. కైసర్ది కదా అది,
కైసరుకు తిరిగి ఇవ్వండి. కైసరే దాని యజమాని కనుక యజమానికి మీరు యజమాని దగ్గర నుండి తీసుకున్నది తిరిగి ఇవ్వండి. రుణపడి ఉన్నారు కనుక తిరిగి చెల్లించండి. అది మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు, ఉంచుకుంటే అన్యాయం, అక్రమం, ఆయనకి ఇచ్చేయండి అన్నాడు. అండ్ అదే స్పిరిచువల్ ట్రూత్ని ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీరు దేవుని వారు, సో దేవునికి ఇవ్వడం కాదు, దేవునికి మిమ్మల్ని మీరు తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు. దాని గురించి మనం చూద్దాం. సో ఇక్కడ ఒక రాజముద్ర ఉంది, ఇంకా ఒక వైపున స్టాంప్డ్ సావరినిటీ ఉంది, అంటే దేవుడి సార్వభౌమ ముద్ర ఉంది. సో వెండి నాణెము ఎక్కడి నుండి వచ్చింది? మంటి నుండి తీయబడింది. దాని మీద ఎవరి ముఖ చిత్రం ఉంది? కైసరు ముఖ చిత్రం ఉంది. కనుక అది ఆయన దేశంలో ఉన్న మట్టి నుండి ఆయన తీపిస్తే బయటకు వచ్చింది, ఆయన ముద్రిస్తే ఆయనదయింది. కనుక అది కైసరుది, కైసరికి ఇచ్చేయండి. మనుషుడు ఎక్కడి నుండి వచ్చాడు? మట్టి నుండి నిర్మించబడ్డాడు. మనిషిని నిర్మించింది ఎవరు? దేవుడు. మనిషి మీద ఏ ముద్ర ఉంది? దేవుడి స్వరూపం, దేవుడి పోలిక వాడి మీద ముద్రించబడ్డాయి దేవుడి చేత. కనుక మనుషుడు ఎవడికి చెందాలి? దేవునికి చెందాలి. బ్రిటన్లో, మన దేశంలో కూడా ఇంగ్లీష్ పరిపాలన, బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు క్వీన్ విక్టోరియా అని ఆ కాయిన్స్ మీద ముద్రించి మన దేశంలో కూడా చలామణి చేశారు. ఒకవేళ ఎవరైనా క్వీన్ విక్టోరియా రాణి ఉన్నటువంటి నాణ్యాన్ని తీసుకొని దాన్ని అంచులు కత్తిరించిన, లేకపోతే ఆమె ముఖం మీద కొట్టి అది లేకుండా రూపు మాపిన, దాన్ని హై ట్రీజన్ అంటారు, రాజద్రోహం అంటారు. సో ఒక చిన్న ₹1 విలువ ఉన్నటువంటి నాణ్యాన్ని ఒకడు అట్లా చేస్తే రాజద్రోహం కింద వాడిని ఉరిదీసేవారు. నా ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రాణి ముద్రించినటువంటి ఒక నాణ్యానికి నేను అట్లా చేస్తే, నన్ను చంపితే, ఇక దేవుడు నా మీద వేసిన ముద్రను నేను చెరిపితే దేవుడు నన్ను విడిచిపెట్టాలా? ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. దేవుడి ముద్ర మీ మీద ఉంది అంటే మీరు దేవుడు మీకు ఆదేశించిన జీవితాన్ని జీవించకుండా మరో రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు అంటే దేవుడి ముద్ర మీ మీద మీరు చెరిపేస్తున్నారు. దేవుడి యొక్క ముద్ర అంచులు మీరు కత్తిరిస్తున్నారు. మీరు దైవద్రోహం చేస్తున్నారు. తప్పకుండా మీకు తీర్పు, శిక్ష అండ్ నిత్యమైనటువంటివి రెండు కూడా వస్తాయి. సో ఈ పాయింట్ని యేసుప్రభు ఎంత గొప్పగా, ఎంత బుర్రలు మరి వేడెక్కి దిమ్మ తిరిగేటట్టు వారికి ఇచ్చాడంటే మరి వారి లైఫ్లో ఇది మర్చిపోలేరు. ఒకవైపున రెండర్ అంటూ సీజర్ వాట్ బిలాంగ్స్ టు సీజర్ అన్నాడు. ఆ తర్వాత ఇంకొక వైపున సరెండర్ అంటూ గాడ్ వాట్ బిలాంగ్స్ టు గాడ్. సో ఇతడికి చెల్లించండి, ఆయనకి లోబడండి. సో నాణ్యం మీద కైసరు స్వరూపం ఉంది, అందుకది కైసరుది, కైసరుకు దాన్ని తిరిగి ఇచ్చేయండి. మనిషి ఆత్మ మీద దేవుడి స్వరూపం ఉంది, అందుకని అది దేవుడిది. కాబట్టి మీ జీవితాన్ని తిరిగి దేవుడికి సమర్పించండి. నాణ్యము కైసరు యొక్క పనుల కోసం, కైసరు యొక్క ఉద్దేశాల కొరకు ముద్రించబడింది కనుక కైసరు కోసం అది వాడబడుతోంది. మనిషి దేవుడి కోసము, దేవుడి ఉద్దేశాల కొరకు సృష్టించబడ్డాడు కనుక మనిషి దేవుని కొరకు, దేవుని సంకల్పాల కొరకు వాడబడాలి. ఇప్పుడు ప్రశ్న, వాడబడుతున్నామా? నాణ్యం మీద కైసరు తల, కైసరు పేరు అన్ని చెక్కబడి ఉన్నాయని నేను చెప్పాను. మరి అదేవిధంగా మనిషికి దేవుడు ఆ ముద్రలు వేశాడు. ప్రతి మనిషిని దేవుడు ఎరుగును. అండ్ మనల్ని అయితే, ముఖ్యంగా ఆయన సొంత ప్రజలనైతే క్రైస్తవులు అని యేసుక్రీస్తు పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. మరి అట్లాంటప్పుడు మనము ఆయన వారముగా పిలువబడుతూ ఆయన వారముగా కాకపోతే, ఒకే ఒక తేడా ఉంది. కైసర్కి ఇవ్వడం, దేవుడికి ఇవ్వడం, తిరిగి ఇవ్వడం, ఇద్దరికి తిరిగి ఇవ్వాలి. కానీ ఒకే ఒక తేడా ఉంది. అదేంటో చెప్పనా? కైసర్కి జస్ట్ నాణ్యం, పన్ను మాత్రమే ఇస్తాము. దేవుడికి మన ప్రతిదీ ఇస్తాం. గవర్నమెంట్కి కాయిన్ ట్యాక్స్ ఇస్తాము, కానీ గాడ్కి కంప్లీట్ పర్సన్ ఇస్తాం. అండ్ ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు దట్ పర్సన్ ఇస్తాం. అది తేడా. అండ్ ఇంకో మాట కూడా చెప్తాను, ఎంతోమంది సో కాల్డ్ క్రైస్తవులు కూడా ట్యాక్స్ కట్టినప్పుడు, బిల్లు కట్టినప్పుడు, చలానా కట్టినప్పుడు, బ్యాంకు పోయి డ్రాఫ్ట్ తీసుకున్నప్పుడు నయా పైసాతో ఎంతో జాగ్రత్తగా కరెక్ట్గా అంత కడతారు, రసీదులు తీసుకుంటారు, భద్రంగా పెట్టుకుంటారు. అంటే గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో మనం ఎంత 100% జాగ్రత్త తీసుకుంటామో, దేవుడికి ఇవ్వాల్సినటువంటి విషయంలో మనం 1% కూడా జాగ్రత్తను మనము పాటించం.
ఆఫరింగ్ అంటే వేసే కానుక విషయంలోనే కాదు, రెగ్యులారిటీ క్రమం తప్పకుండా ఇచ్చే విషయంలోనే కాదు, మన జీవితంలో మన సమయము, మన సామర్థ్యము, మన సాక్ష్యము, మన సేవ, వీటన్నిటికీ సంబంధించి గవర్నమెంట్కి నీవెంత కట్టుబడి ఉన్నావో, ఎంత నమ్మకంగా ఉన్నావో, ఖచ్చితంగా ఉన్నావో, దేవుడికి అట్లా ఉన్నావా అంటే మనమందరము ఫెయిల్ అయిపోతాం. A.W. టోజర్ అందుకనే ఒక మాట ఆయన ఇట్లా రాశాడు, చాలామంది క్రైస్తవులు కైసరుకు ఇవ్వవలసిన దాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఇస్తారు, కానీ దేవునికి ఇవ్వవలసిన దాన్ని మాత్రము అస్పష్టంగా, నిర్లక్ష్యంగా ఇస్తారు. నాణ్యాలను ఎంతో జాగ్రత్తగా లెక్కిస్తారు, కానీ తమ ఆత్మను మాత్రం అజాగ్రత్తగా సమర్పిస్తారు. ఎండ్ ఆఫ్ కోట్. A.W. టోజర్ అన్నాడు అట్లా. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎట్లా ఉన్నాం, దేవుడికి మన జీవితాన్ని ఎట్లా ఇస్తున్నాం? 4th centuryలో ఒక చర్చ్ ఫాదర్ ఉండేవాడు, థియోలోజియన్ గ్రెగరీ ఆఫ్ నిస్సా. ఆయన దీని గురించి ఒక మాట చెప్పాడు, ఆయన్ని కోట్ చేస్తున్నాను. ఏ విధంగా కైసరు స్వరూపము ఉన్న నాణ్యం తిరిగి రాజుకే ఇవ్వబడాలో, అదే విధంగా దేవుని స్వరూపాన్ని ధరించిన ఆత్మ కూడా తిరిగి దేవునికే సమర్పించబడాలి. సో ఆయన అభిప్రాయం ప్రకారం పాపం అనేది కేవలం దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం మాత్రమే కాదు, పాపం అంటే రాజు స్వరూపాన్ని మోస్తున్న నాణ్యం తిరిగి రాజు దగ్గరికి వెళ్ళడానికి నిరాకరించడం వంటిదే. అదేవిధంగా దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషి దేవుని నుండి దూరంగా జీవించడం పాపం. ఇప్పుడు చెప్పండి, దేవుడికి దూరంగా ఉన్నారు అనగానే మన సోకాళ్ళు విశ్వాసులు, చర్చ్ గోయర్స్, క్రైస్తవులు అనుకుంటారు మేము దేవుడి సంబంధం, దేవుడి ధరలో ఉన్నాం, దేవుడి ఒళ్ళో ఉన్నాం, దేవుడి గుండెల్లో ఉన్నాం, దేవుడి గుడిలో ఉన్నాం. మంచిది, నిజమా? దేవుడికి పేతురు ఎంత డిస్టెన్స్లో నడిచాడు, యేసు అక్కడికి పోతుంటే పేతురు డిస్టెన్స్లో నడిచాడని బైబిలే మనకి చెప్తుంది. సో పేతురు యేసు యొక్క ప్రధాన అపోస్తలుడు, తర్వాత పెంతెకోస్తు ప్రసంగికుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు. కానీ ఒకానొక టైంలో ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు. అండ్ చాలామంది దేవుడికి అప్పగింపని వారు అంతే డిస్టెన్స్లో ఉంటారు. ఆ డిస్టెన్స్ని కొలవడం ఏ మెజర్మెంట్కి చేత కాదు. సో ఎంతోమంది తిరిగి దేవుడి దగ్గరికి రానటువంటి వ్యక్తులు తిరిగి నాణ్యాలు రాజు దగ్గరికి పన్ను రూపంలో పోకుండా ఎట్లా ఉంటాయో అట్లాగే ఉన్నారు. ఒక ప్రశ్నకి ఇక్కడ యేసు జవాబు ఇచ్చేసాడు. ప్రభుత్వం పట్ల మా బాధ్యత ఏంటి, ప్రభు పట్ల మా బాధ్యత ఏంటి, వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ గవర్నమెంట్ అండ్ టువర్డ్స్ అవర్ గాడ్. సో 3 మాటలు దాని గురించి నేను చెప్తాను, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది చాలా అవసరము కనుక. 2 ఎక్స్ట్రీమ్స్ని మనము అవాయిడ్ చేయాలి. ఒకటి, గుడ్డిగా ప్రభుత్వాన్ని నమ్మేసి ప్రతిదానికి ప్రభుత్వం వెనకాల ఒత్తాసు పలుక్కుంటూ జీ హుజూర్ మై తెరా గులాం అనేటట్టు మనం ఉండకూడదు. రెండవది, ప్రతిదాన్ని కూడా ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వం మంచి చేసినా అది మనకి ఉపయోగపడని మంచి అయితే దాన్ని చెడుగానే చెప్పి చెడుగానే చూపించి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకూడదు. ఈ రెండిటికి బదులు దేవుడు మనకిచ్చిన వాక్య జ్ఞానముతో, సత్యముతో, ఆయన యొక్క వివేచనతో సరైనటువంటి జీవన విధానాన్ని మనము అలవర్చుకోవాలి. సో మొదటిదేంటి, ప్రభుత్వానికి యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మంచి పౌరునిగా నీ బాధ్యతలను నెరవేర్చు, చట్టాన్ని గౌరవించు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించు, నీ పన్నులు నిజాయితీగా చెల్లించు, నీకు ఓటు హక్కు ఉంటే బాధ్యతగా వినియోగించు, అండ్ ప్రభుత్వ సంస్థలకు ఎక్కడెక్కడ నీవు లోబడాలో లోబడు. ఇది దేవుడి పట్ల నీవు చేసే అన్యాయము కాదు, రాజీ పడ్డము కాదు. ఇవి పౌరునిగా మన బాధ్యతలు, ఇవి కైసరుకి చెందినవి. అందుకనే రోమా 13:7 ఉంది, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. 1 పేతురు 2:13-14 మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. అది గవర్నమెంట్, ప్రభుత్వం వైపు. ఇక సెకండ్ పాయింట్ ఏంటి, నీ మనస్సాక్షిని, అది నువ్వు చెయ్యి, కానీ నీ మనస్సాక్షిని దేవునికి మాత్రమే సమర్పించు. ప్రభుత్వానికి నీ పన్నులు కట్టు, ప్రభుత్వానికి నీవు చేయాల్సినటువంటి సేవలు అందించు,
కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి నీ మనస్సాక్షిని ఇవ్వకూడదు, నీ ఆరాధన ఇవ్వకూడదు, నీ ఫైనల్ ఒబీడియన్స్ అంతిమ విధేయత ఇవ్వకూడదు, నీ నైతిక సాక్ష్యం ఇవ్వకూడదు, నీ విశ్వాసం ఇవ్వకూడదు. అవన్నీ దేవుడికి మాత్రమే చెందినవి. ఒకవేళ సమ్టైమ్స్ ప్రభుత్వము దేవుని చిత్తానికి విరుద్ధంగా మనకు ఆజ్ఞలు ఇస్తే అప్పుడు వాటిని మనము వినయముతో సత్యముతో వ్యతిరేకించాలి. అపోస్తలుల కార్యములు 5:22 మనుషులకు లోబడుట కంటే దేవునికి లోబడుట యుక్తము. ఎందుకో పేతురు యోహానులను సువార్త ప్రకటించొద్దని, యేసు నామమున బోధ చేయొద్దని హెచ్చరించినప్పుడు వారిచ్చిన మాటలు ఇవి. దేవునికి మాత్రమే సంపూర్ణమైనటువంటి విధేయత చూపుతాం. పాపము చేయమన్నప్పుడు, విగ్రహారాధన చేయమన్నప్పుడు, సంఘమును మూసేయమన్నప్పుడు, సువార్త ఆపేయమన్నప్పుడు ప్రభుత్వానికి లోబడము, దేవుడికే లోబడతాం. అయితే బ్యాలెన్స్ ఉంది. భూ సంబంధమైన అధికారం, పర సంబంధమైన అధికారాన్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ప్రపంచపు అధికారాలు, ప్రపంచపు సామ్రాజ్యాలు మన శరీరాన్ని బంధించగలవు, మన శరీరాన్ని చెరలో పెట్టగలవు, మన శరీరాన్ని చంపగలవు. ఏవి మన ఆత్మను బంధించలేవు. కానీ దేవుడు ఒక్కడే మన ఆత్మకు దేహానికి సంరక్షకుడిగా ఉన్నంత వరకు మనకేమి కాదు. గనుక ఆత్మను బంధించని, ఆత్మను ఏమి చేయలేని వాటికి అనవసరంగా భయపడకూడదు. ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సాక్సనీకి సంబంధించినటువంటి యువరాజు ఎలెక్టర్ ఫ్రెడరిక్, అంటే ఆయన తర్వాత చక్రవర్తిగా అవుతాడు. ఆయన్ని ఎన్నిక చేసి పెట్టారు. ఆయన్ని చక్రవర్తి చార్ల్స్ V బందీగా చేసి జైల్లో పెట్టాడు. ఒక రోజున అతనికి ఒక అధికారి ద్వారా ఒక ప్రతిపాదన పంపాడు. అదేంటంటే, నీవు మా రోమన్ క్యాథలిక్ మాసులో పాల్గొంటే నీకు వెంటనే విడుదల, నీ గౌరవాన్ని నీకు ఇస్తాం, నీ పదవిని నీకు ఇస్తాం, నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇస్తాం. అప్పుడు ఆ ఫ్రెడరిక్ యవనస్తుడు, రాకుమారుడు ధైర్యంగా ఇట్లా జవాబిచ్చాడు, భూమిపై అత్యున్నత పాలకునిగా చక్రవర్తి నేను నిన్ను అంగీకరిస్తాను. అంటే మనం కైసరు అని పెట్టొచ్చు అక్కడ. కైసరు, నేను నిన్ను భూమి మీద అత్యున్నత పాలకునిగా అంగీకరిస్తాను. కానీ పరలోకంలో నాకు ప్రభువగు దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రమే నా దేవుడు. కనుక పౌర సంబంధమైనటువంటి విషయాల్లో కైసరుకు చెందినవి కైసరుకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ పర సంబంధమైన విషయాల్లో నాకు ఒకే ఒక యజమాని ఉన్నాడు. ఇద్దరు యజమానులకు నేను సేవ చేయలేను. క్రీస్తు లేకుండా కైసరిచ్చే గౌరవాల కంటే క్రీస్తుతో కలిసి చెరసాలలో ఉండడమే నాకెంతో ప్రియమైనది. అది ఆయన ఆన్సర్. ఈరోజు ఎంతమంది క్రిస్టియన్స్ క్రీస్తుతో కలిసి జైల్లో బాధ అనుభవించడానికి నేను పోతాను, నేను ఇక్కడ అబద్ధపు బతుకు బతికి ప్రభుత్వానికి గులాముగా సలాము కొట్టను అనేవారు ఉన్నారు. నాకైతే కనబడట్లేదు. వేళ్ల మీద లెక్క పెట్టడానికి కూడా కష్టమే అనిపిస్తుంది. క్యాల్కులేటర్ అవసరం లేదు, బుక్ పెన్ అవసరం లేదు. వెరీ బ్యాడ్ టెస్టిమనీ నేను ఇచ్చింది. చైనా గవర్నమెంట్ ఏం చేస్తుంది, కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు, బైబిల్లో ఉన్నటువంటి వాక్య సత్యాల్ని మార్చేస్తున్నారు. క్రీస్తుకు మీరు నమ్మకంగా నిష్ఠతో ఉండేటువంటి భక్తులుగా అని కాకుండా కమ్యూనిస్టు నాయకులకు మీరు పూర్తిగా లోబడి ఎదురు చెప్పకుండా జీవితాలను ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండుంటే చైనా యొక్క దేశ అధినేత ఉద్దేశం, ఆదేశం అంటే వారు దాన్ని గైకొంటున్నారు. అండర్ గ్రౌండ్ చర్చ్ని వారు పట్టుకొని చంపుతున్నారు, చెరసాల్లో పెడుతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎందుకంటే దేవుడికి లోబడ్డాయి, కైజర్కి లోబడట్లేదు. కానీ ఓవర్ గ్రౌండ్ చర్చెస్లో బైబిల్ అట్లా ఉంటుంది, బోధించరు, బ్యాప్టిజం ఇవ్వరు. అక్కడ పైన ఆ యొక్క జింగ్ పెంగ్ యొక్క విగ్రహం ఉంటుంది, లేకపోతే ఆయన యొక్క బొమ్మ ఉంటుంది. దానికి ఆ యొక్క క్రైస్తవులను, సోకాల్డ్ వాళ్ళని క్రైస్తవులు అనాలో లేదో అనలేం కూడా, వారిని భక్తులుగా చేస్తున్నారు. సో కొంతమంది ఏమో ఇట్లా అయిపోయారు, అంటే రాజ్యానికి లోబడిపోయారు, రాజీపడిపోయారు. కొంతమంది ఏమో సన్యాసులు అయిపోయారు, రాజ్యం వద్దు, రాజొద్దు, ఎవరొద్దు, లోకం వద్దు అని మఠాలకు వెళ్ళిపోయారు. ఈ రెండు కూడా మనం చేయకూడదు. కైసరువి కైసరికి ఇద్దాం, దేవుడివి దేవునికి ఇద్దాం. కైసరువి తక్కువ, దేవునివి ఎక్కువ, దాన్ని మనం మర్చిపోవద్దు. సో నీ యొక్క జీవితం అంతటిని పూర్తిగా దేవుడికి నీవు ఇచ్చినప్పుడు కేవలము ఎక్స్టర్నల్ వర్షిప్ మాత్రమే, బాహ్యపరమైనటువంటి ఆరాధనతో సరిపెట్టుకోవు. నీవు సంఘానికి వచ్చినప్పుడు శరీరంతో వస్తున్నావు, ఆత్మతో, హృదయంతో, మనస్సుతో రావట్లేదు. సంఘానికి నీ శరీరాన్ని తెస్తున్నావు, ఒక అలవాటు ప్రకారం హాజరేయించుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏది లోపలికి పోవట్లేదు, ఏది వారం నిన్ను నడిపించట్లేదు, ఏది నిన్ను దేవుడి దగ్గరికి తీసుకుపోవట్లేదు. అది నీ జీవితం అయితే నీవు మోసపోయావు, నీవు నటిస్తున్నావు.
నీవు పైన పటారం లోన లొటారం. నీవు ఇక్కడ నుండి భక్తి మాట వస్తుంది, లోపలంతా భూతే ఉంది. అది ఈరోజు కాకపోతే రేపు బయటపడిపోతుంది. సో అట్లా కాదు, నేను సంఘానికి వచ్చినప్పుడు దేహాన్ని తెస్తున్నాను, ఆత్మను తెస్తున్నాను, నన్ను తెస్తున్నాను, నా సమస్తాన్ని తెస్తున్నాను, ప్రతిదీ అంగీకరిస్తున్నాను, ప్రతిదాన్ని విశ్వసిస్తున్నాను, ప్రతిదాన్ని గ్రహిస్తున్నాను, ప్రతిదీ జీర్ణించుకుంటున్నాను అండ్ ఇప్పటి నుండే జీవిస్తాను. అక్కడ ఏ బోధ దేవుడు నాకు ఇచ్చాడో అదే నా బతుకైపోతుంది. అది యేసు మనకి చెప్పేది. కైసరివి కైసరికి అప్పగించండి, దేవునివి దేవునికి అప్పగించండి. నేను ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ముగించేస్తాను. కైసరువి కైసరికి అప్పగించమన్నాడు, కానీ బైబిల్తో దాన్ని ఒకవేళ మనము పక్కపక్కన వచనాన్ని ఈ విషయాన్ని పెట్టి చూస్తే కైసరువి యాక్చువల్గా ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్న వస్తుంది. ఆన్సర్ ఏంటంటే ఏమీ లేవు. ఏంటి? 2 వచనాలు, ఒకటి ఓల్డ్ టెస్టమెంట్, ఒకటి న్యూ టెస్టమెంట్. కొంతమందికి ఓల్డ్ టెస్టమెంట్ వచనం చెప్తే సరిపోదు, 2 కావాలి వాళ్ళకి. సో ఓల్డ్ టెస్టమెంట్లో 24వ కీర్తన 1వ వచనంలో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావి. 1 కొరింథీ 10:26లో సేమ్ థింగ్ కొత్త నిబంధనలో భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. అంటే మొత్తం అంతా కూడా దేవునిదే, కైసరిది ఏమీ లేదు. పాయింట్ ఏంటంటే సమస్తము దేవునికే చెందినది. కాకపోతే దేవుడే కైసరుకు అధికారం ఇచ్చాడు, రాజ్య అధికారం ఇచ్చాడు. కైసరుకి దేవుడు పన్నులు వసూలు చేసే అనుమతినిచ్చాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి దాన్ని కైసరు చేస్తున్నాడు, మనము దానికి లోబడి ఇస్తున్నాము. దేవుడికి వ్యతిరేకంగా కైసరు ఏం చెప్పినా మనం లోబడం, ఇవ్వం, చెయ్యం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దేవుడు తన సంకల్పాలను సీజర్ల ద్వారా లేకపోతే మరొకరి ద్వారా జరిగించినప్పుడు మనము దాన్ని చేస్తున్నామే తప్ప మరొకటి కాదు. సో ఆయన తన శత్రువుల నోళ్లు మోయించారు, వారు ఆయనను చూసి బహుగా ఆశ్చర్యపోయారంట. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ట్యాక్స్ కట్టండి, కరెక్ట్గా కట్టండి. ఏమి ఎక్కడ అవకతవకలు లేకుండా మీకు రూపాయి ఆదాయం వస్తే రూపాయి మీద గవర్నమెంట్ ఎంత అడిగితే అంత ఇవ్వండి. దేవునికి ట్యాక్స్ కాదు, మిమ్మల్ని మీరు పూర్తిగా ఇవ్వండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు ఇచ్చినటువంటి హెచ్చరిక సందేశమును బట్టి, వాక్య సత్యమును బట్టి మీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ దేశంలో మేమున్నాం, ప్రభుత్వం కింద మేమున్నాం, అండ్ విశ్వంలో మేమున్నాం. నీ అధికారం, నీ ఆధీనం, నీ యొక్క సార్వభౌమ ప్రభుత్వంలో మేమున్నాం. కనుక మాకున్నటువంటి 2 బాధ్యతలను మేము సమర్థవంతంగా నీ చిత్త ప్రకారం నెరవేర్చుటకు మాకు సహాయం చేయండి. దేవా, ఎవరెవరైతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరెవరైతే నీ ముద్ర, నీ యొక్క స్వరూపము, నీ పోలికను కలిగి ఉండి కూడా నీ వారిగా లేకుండా నీకు దూరంగా ఉండి వారి జీవితంలో నీ రూపాన్ని వారు పాడు చేసి చెరిపేసి దాన్ని నామరూపము లేకుండా చేయదలిచారు, అలాంటి వారిని కనికరించి రక్షించండి. రక్షించి వారిని మరలా క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచండి. దేవా, మేము నిన్ను మొక్కుబడిగా కొలిచి ఆరాధించి నీ ముఖాన ఒక కానుక కొట్టిపోయే వారంగా కాకుండా నిన్ను మా జీవముగా, నిన్ను మా ఆశయముగా, నిన్నే మా ఆనందముగా, నిన్నే మా సమస్తముగా చేసుకుని బ్రతికే వారముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.